శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రములోని 19వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. దం గణపతియే నమః. దురాశా భూయిష్టే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖ జనకే మదాయాసం కిం నా వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయం. నమశివాయ నమశివాయ. నీ భక్తుడను ఈశ్వర భజనము వలన కృతార్థతను తెలుపుచున్నారు అని ఆచార్య వారు ఈ శ్లోకంలో భావిస్తున్నారు. దురాశ భూయిష్టే, దుష్ట వియముల అందలి ఆశచే మిక్కుటమైనదియు దురధిగృహ ద్వారఘటకే, దుష్ట ప్రభువుల మందిర ద్వారములకు చేర్చునదియు దురంతే దురవసానము కలదియు దురిత నిలయే పాపములకు ఉనికి పట్టును దుఃఖ జనకే దుఃఖ హేతువైన సంసారే జనన మరణ ప్రవాహ రూపమైన సంసారమందు మదాయాసం నా పరిశ్రమమును కస్య బ్రహ్మదేవుని యొక్క ఉపకృతయే ఉపకారము కొరకు నా వ్యపనయసి కిం పోగొట్టకుంటివా ఏమి పద చెప్పుము. ఇయం ఈ భక్తులకు ఉపకారం గురించిన ప్రీతి ప్రేమ తవ నీకు చేత్ కలిగి ఉన్నచో వయమసి నిన్ను భజించుచున్న వారమైన మేమును కృతార్థ ఖలు కృతార్థమే కదా. తాత్పర్యమేమనగా, శివ ఓ పార్వతీపతే, శ్రీకాళహస్తీశ్వర, దురాశతో నిండినదియు దుష్టులకు అధికారుల వాకిళ్ళ కడపడి ఉండినట్లు చేయునదియు అంతులేనిదియు పాపములకు తావైనదియు దుఃఖమును కలుగు చేయనిదియు అవు సంసారమున నా శ్రమను ఏల తొలగింపవు. బ్రహ్మదేవునికి ఉపకారం కొరక చెప్పుము. నీ ప్రేమ ఇట్టిది అయినచో నేను కృతార్థుడనే కదా. ఓ పశుపతే, భక్తవత్సల, దీననాథ, నేను ఈ భవసాగరంలో పడిపోయాను. ఈ జంబాల కూపంలో దుర్జనులతోడి దుర్మార్గాలు దురాశాలతలు నన్ను పాశబద్ధుడం చేయుచున్నాయి. దుష్ట దుర్మదాధికారుల గృహాల ముందు యాచనా విహారాలు చింతలు వంతలు నన్ను బాధిస్తున్నాయి. సారహీన సంసార సాగర తరంగాలు భయంకరంగా లేచి నన్ను భీతిల్లుని చేర్చున్నాయి. పాపవాగుల దుఃఖాలతో ఆచ్ఛాదితములైన ఊబి ప్రవాహములు నన్ను లోనికి లాక్కుని పోతున్నాయి. ప్రభు, ఇందులో కూలిపోతున్నాను. విధి నన్ను ఇలా చేసింది. ఆ విధి నీ భక్తుడు వాని మాట సాగిపోయేలా చేస్తున్నావు. బ్రహ్మపై నీకు ఉన్న ప్రీతి చేయి నా మొర విని కూడా ఉపేక్ష చేయుచున్నావు. భక్తులందరిపైన నీకు వాత్సల్యమే కదా. బ్రహ్మచేష్టలు విన్నపాలు ఆలకించిన వాడవు. ఇవాళ కాకపోయినా రేపైనా నా కోరికలు మన్నిస్తావని నాకు నమ్మకం కలుగుతోంది. దురాశ వలన దుఃఖం, దుఃఖం వలన పాపం,
పాపం వలన పతనం కలుగుతున్నాయి. కనుక ఈశ్వర, శివ, నాకు దురాశ కలగకుండా చేయము. విధాత నన్ను ఈ విధంగా చేశాడు, నన్ను నీవే రక్షించాలి. భక్తవత్సల భవ. ఈ ప్రపంచం పంచభూతాత్మకం. శరీరంతో పుట్టిన ప్రతి వ్యక్తికి పంచ జ్ఞానేంద్రియ కార్యములు ఉంటాయి. ఇంద్రియ పరితృప్తికి చేసే పనులను ఇంద్రియ లౌల్యాలు అందరూ. ఇవి స్వంత దేహానికి సంబంధించినవి. వీటితో పాటు బరువు, బాధ్యతలనే పేరుతో సంసార బాధ్యతలు కూడా ఉంటాయి. సంసార బాధ్యతల నిర్వహణలో ఒక్కొక్కప్పుడు చేయకూడని పనులు కూడా చేయవలసి వచ్చు. దీని వలన చేరకూడని వారి వంచన చేరి వారి కరుణకు పడిగాపులు పడవలసి వస్తుంది. దుర్మార్గుల ఇళ్ల వద్ద వేచి ఉండాల్సి వస్తుంది. అధికార మధాంధుల ఆజ్ఞలకు లోబడి అకృత్యాలు చేయవలసి వస్తుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ పాపకార్యాలు చేయవలసి రావటం, వాటిని పూర్వకర్మ ఫలాలని చెప్పుకుంటూ అనుభవించటం, మళ్ళీ రాబోయే జన్మకు పునాది వేసుకోవటం, ఇలా జరుగుతూనే కొందరి మానవ జన్మలు ఉంటాయి. ఇంతటి శ్రమతో, కాలుష్యంతో నిండి ఉండే ఈ సంసార లంపటత్వం నుండి నన్ను కాస్త దూరం చేసి ముక్తిని ప్రసాదించమని ఆచార్యుల వారు అడుగుతున్నారు. ఇలా అనుభవించాలని ఈ దుర్గతిని నా నుదుటిపై వ్రాసిన బ్రహ్మదేవుడు నీకు భక్తుడైనాడు. అందువలన ఆ భక్తునిపై వాత్సల్యం చేత బ్రహ్మ వ్రాసిన వ్రాతలను, చేతల్ని పోగొట్టడం ఇష్టం లేక మా బాధలను చూస్తూ కూడా ఊరుకున్నావు. అంతేనా? అయినా నీవు ఇంతటి భక్తవత్సలుడు అయినప్పుడు మేము నిన్ను భజించి నీ వాత్సల్యాన్ని పొంది ఈ సంసార లంపటత్వం నుండి విముక్తులము అవుతాము. భక్తవత్సలుడివి నువ్వు ఉండగా ఇంకా మాకు భయం ఎలా? దురాశ చేరి దుర్మార్గులను ఆశ్రయించవలసి వచ్చింది. ఆశాయాహ ఏ దాసాహ తే దాసాహ సర్వలోకస్య అనగా ఆశకు అనగా కోరికలకు ఎవరైతే బానిసలు అవుతారో వారు సమస్త లోకానికి దాసులవుతారు. అనగా దురాశ వారిని ఇతరుల ముందు తల వంచేలా చేస్తుంది. మరియు అకృత్వ పరసంతాప అగత్వ ఫలమందిరం అక్లేశయిత్వ చాత్మానం యదల్పమపి తద్బహు. అనగా ఇతరులను బాధ కలిగింపకుండా, తనకు బాధ కలిగించకుండా ఉండుట, నీచుల ఇండ్లకు పోకుండా ఉండుట, లభించినది కొంచెం అయినను అది ఎక్కువే అని భావన చేయాలి. యత్ పృథివ్యాం వ్రీహీయవం హిరణ్యం పశవః స్త్రియః నాళమేకస్య తత్సర్వమితి మత్వా శమం వ్రజేత్. ప్రపంచమున ఎంత ధనము కలదో, ఎంత ధాన్యము కలదో, ఎంత బంగారము కలదో, ఇంకను అశ్రాదు ఏవేవి కలవో అవి అన్నీ ఒక్కనికి వచ్చి పడినను ఇంకా చాలు అనుభావము ఉండదు. ఇది ఆశతత్వం. దీనిని గుర్తించి మనస్సును సమాధానపరచుకోవడం. ఆశ ఎక్కడ ఉండునో పాపము అక్కడ ఉండును, పాపము ఎక్కడ ఉండునో దుఃఖము అక్కడ ఉండును. ఇది సంసార భ్రమణము.
దుఃఖాలయ అశాశ్వతం అని గీతాచార్యులు వారు చెప్పి దుఃఖములకు పుట్టిల్లు అని సంసారం గురించి తెలియజేశారు. అదేగాక ఈ సంసారం వస్తుతః అశాశ్వతముగా ఉండి ప్రవాహ రూపేణ అంతులేనిదిగా కనపడదు. శివ, ఓ ప్రభు దీనరక్షక, ఇట్టి సంసారం నందు ఖేదపడుచున్న నా ఖేదమును ఏల తొలగింపవు. ఓ పరమేశ్వర, ప్రపంచమున దేహము, పరమార్థమున చిత్తము, ఈ రెండు మార్గములను అనుసరించుట దుస్సాధ్యం. ఆచార్యులు వారు అందువలనని ఈ శ్లోకం ద్వారా శివులు వారిని నన్ను ఈ ప్రతిబంధకముల నుండి త్వరితంగా విముక్తిని చేయుము అని ప్రార్థిస్తున్నారు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుతాక. నమః శివాయ. నమః శివాయ.